వాస్తు అనేది కేవలం గాలి వెలుతురు సౌకర్యానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది తప్ప వాస్తుకి దేవతలు ఉండరు. ఎక్కడైనా ఎవరితోనైనా వాదానికి సిద్ధం. వాస్తు అనే నమ్మకం మీద పిచ్చి నమ్మకాలు పెంచకూడదు. వాస్తు కేవలం గాలి వెలుతురు సౌకర్యం అంతే. జీవన విధానం మహా అయితే ఆరోగ్యం. అందుకని ఈశాన్యం వైపు పెట్టగోడ ఒక్క అరడుగు లేపావంటే యజమాని ఠ దెబ్బకు ఠ దొంగల ముఠ అనక్కర్లేదు. ఎక్కడ ఈశాన్యం వైపు గోడకి యజమాని ప్రాణానికి సంబంధం లేదు. 6 అడుగులు గోడ కట్టినా వాడు బతికే ఉంటాడు. మహా అయితే గోడగడ్డం వల్ల చేసిన అప్పు వల్ల గుండెపోటు వచ్చిపోయి ఉంటాడు. ఈ పిచ్చి నమ్మకాలు పెంచొద్దండి. బాగా ఎక్కువైపోయినాయండి విపరీతంగా. భక్తి పేరు మీద ప్రచారం అవుతున్నవి ఇవే. ఎక్కడ వ్యక్తిత్వం లేదు, వికాసం లేదు, చైతన్యం లేదు. ఇవి ప్రచారం అవుతున్నాయి బాగా. పుట్టగానే ఇంకా మనిషిని నిర్ణయం చేసి ఏం పేరు పెట్టదు. నువ్వు ఏ పేరు పెట్టినా ఒకటే. లెక్కల మాస్టర్కో కొడుకు పుట్టేట ఏం పేరు పెట్టాలనుకున్నట్ట. వాడు ఆవిడ వచ్చి నేనేమో మా నాన్న పేరు పెట్టాల్సిందే అందులో నేను నాగదేవతకు మొక్కుకున్నానంటే సరే నాగా అని పెడదాం అనుకున్నట్ట. సో ఇంతట్లో అత్తగారు వచ్చి మా ఆయన పేరు పెట్టరా అందరు. ఆయన పేరు భాస్కరం, అందుకని నాగభాస్కరం అని పెట్టారట. అప్పుడు వీడికి ఆయన వీళ్ళ అమ్మగారు వచ్చింది. అదేమిట్రా వాళ్ళ నాన్న పేరు పెడతారు, మీ నాన్న పేరు పెట్టరా అందుకే. వీళ్ళ నాన్న పేరు రామారావు, అందుకని నాగరామ భాస్కర అన్నారు. ఇలా మొత్తం బంధువులన్నీ చెప్పిన మాటలన్నీ కలిపితే నాగ సూర్య సత్య సోమ ఇలా భాస్కర అని ఇలా పొడిగింది. వీడి పేరు పాస్పోర్ట్లో కాదు ఎయిర్పోర్ట్లో కూడా పట్టం. అందుకని లెక్కల మాస్టర్ ఒళ్ళు మండి ఈ ప్రతిపాదనలన్నీ విని బారసాలన్నాడు అన్నట్టు వీడికి ఏ పేరు పెట్టద్దు, ఎక్స్ అనుకుందాం తర్వాత కనుక్కుందాం. లెక్కల మాస్టర్కి ఏమైనా తెలియకపోతే ఎక్స్ అనుకోవడం అలవాటు. దాని విలువ కనుక్కుంటాడు. విలువ ఉంటే కనుక్కోవచ్చు, లేకపోతే లేదు. వీడికి విలువ ఉంటే కదా అప్పుడు కనుక్కోవచ్చు. పేరును బట్టి జీవితం అంతా ఉంటుంది, నక్షత్రాన్ని బట్టి జీవితం అంతా ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానం లేదండి.